కష్టపడి పనిచేసే నాయకులను గుర్తించి పార్టీ అధిష్టానం వారికి పార్టీ పదవులను కట్టబెడుతుందని వైసీపీ ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ మాజీ మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. కాకినాడ రూరల్ వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయం దగ్గర మాజీ మంత్రివర్యులు కాకినాడ రూరల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబుని మర్యాదపూర్వకంగా నూతనంగా ఎన్నుకోబడిన నియోజకవర్గం రూరల్ కమిటీలలో పలు హోదాలో నియమింపబడిన కమిటీ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిసి పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి, కురసాల కన్నబాబుకి, జిల్లా ఇన్ఛార్జ్ దాడిశెట్టి రాజాకి కృతజ్ఞతలు తెలియజేశారు. కాకినాడ రూరల్ నియోజకవర్గ కొవ్వూరు వైఎస్ఆర్సీపీ గ్రామ అధ్యక్షులు దమలంక పల్లంరాజు, కాకినాడ రూరల్ నియోజకవర్గ సోషల్ మీడియా అధ్యక్షులు ముంజరపు సూర్యకిరణ్, కాకినాడ రూరల్ నియోజకవర్గ వాలంటీర్స్ విభాగం అధ్యక్షులు మోకా కృష్ణంరాజు, కాకినాడ రూరల్ మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు ఉభా శ్రీను పదవులు ఇచ్చిన నాయకులకు అభినందనలు తెలిపిన కురసాల కన్నబాబు ఈ సందర్భంగా కన్నబాబు మాట్లాడుతూ వివిధ హోదాల్లో నియమింపబడిన వారందరూ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు అందరూ కష్టపడి పనిచేయాలని, పనిచేసిన వారందరికీ తగిన గుర్తింపు లభిస్తుందని అన్నారు. సన్నపు శ్రీను గారు వీళ్ళందరూ కూడా మొదటి నుంచి వైఎస్ఆర్ పార్టీలో చాలా స్ట్రాంగ్ లీడర్స్గా క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నారు. సన్నపు శ్రీను గారిని అందరూ కలిసి గ్రామ అధ్యక్షులుగా నియమించాలని నిర్ణయం తీసుకున్నారు. మళ్ళీ తిరిగి ఆయన్నే గ్రామ అధ్యక్షుడిగా కూడా ఇప్పుడు కంటిన్యూ చేయడానికి పెద్దలందరూ కూడా నిర్ణయించారు. మళ్ళీ సన్నపు శ్రీను గారు గంగనాపల్లి వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులుగా ఈ రోజున మళ్ళీ ప్రకటిస్తూ ఉన్నాం. అదేవిధంగా పల్లంరాజు గారు, ఈయన్ని బుజ్జి గారు అంటారు, కొవ్వూరు గ్రామానికి గతంలో కూడా ఈయనే గ్రామ అధ్యక్షులుగా పనిచేస్తున్నారు. మళ్ళీ తిరిగి ఈయన్ని కొనసాగించాలని చెప్పి కూడా పెద్దలందరూ కూడా భావిస్తూ ఉన్నారు. తిరిగి ఆ బాధ్యతలు ఈయనే తీసుకోమని చెప్పి చెప్తా ఉన్నాం. ఇతర కమిటీలు మళ్ళీ మేమందరం కూడా సమావేశాలు ఏర్పాటు చేసుకుని ఆ గ్రామ స్థాయిలో అనుబంధ సంఘాలన్నీ కూడా మళ్ళీ కంటిన్యూ చేస్తాం.